హాయ్ పిల్లలు, ఈరోజు మనం కిరణ్ అనే లెసన్ నేర్చుకుందాం. కిరణ్ అంటే ఏంటి? కిరణ్ అంటే కిరణము. ఇన్ తెలుగు కిరణము, ఇంగ్లీష్లో రే లేదా రే ఆఫ్ లైట్. ఓకే, కాంతి కిరణము. సో ఇక్కడ ఈ కిరణం గురించి ఒక లెసన్ ఉండింది. ఏంటి లెసన్ అంటే ఇది ఒక కన్వర్సేషన్ అన్నమాట, సంభాషణ. ఓకే, సంభాషణ ఎవరికి మధ్యలో? ఒక చిన్న పిల్లలకి మరియు ఆ యొక్క కిరణానికి మధ్య సంభాషణ. దేని యొక్క కిరణం ఇక్కడ? ఇదిగో ఇక్కడ ఏం కనిపిస్తుంది? సూర్యుడు కనిపిస్తున్నారు. సూర్యుని యొక్క కిరణంతో ఈ యొక్క పిల్లలు మాట్లాడుతున్నారు. ఒక పాప మాట్లాడుతుంది. ఈ యొక్క ఒక కిరణంతో అనుకుందాం, ఒక కిరణంతో మాట్లాడుతుంది. అరే కిరణ్, ఓ కిరణమా, నీవు ఉట్కర్ లేచి ఇట్ని జల్దీ, ఇంత తొందరగా ఆజ్ చెలియాయి, ఈరోజు వచ్చావు. మేతో నేనైతే బిస్తర్ మేసే, నా యొక్క బెడ్ మీద నుంచి అప్నే అబ్ తక్ నికల్ నహీ పాయి, నేను ఇంతవరకు నా యొక్క మంచం మీద నుంచి, బిస్తర్ మేసే అంటే మంచం మీద నుంచి, ఇప్పటి వరకు కూడా అబ్ తక్ నికల్ నహీ పాయి, రాలేకపోయాను అంటే లెగలేకపోయాను. కల్తో నిన్నైతే తేరే సాత్ నీతో షామ్ తక్, ఈవినింగ్ వరకు, సాయంత్రం వరకు, ఖేల్ అంటే గేమ్స్ అన్నమాట, బహుత్ సే ఖేలీమే, ఎన్నో రకాల ఆటలు ఎంతో ఆడాను కదా. పర్ కానీ జబ్ తూ చల్ది, కానీ నువ్వు వెళ్ళిపోయినప్పుడు, సోనేకో అంటే పడుకోవడానికి, నువ్వు పడుకోవడానికి వెళ్ళిపోయావు కదా. తో రేగయి అకెలీమే, నేనైతే ఒక్కదాన్నే అయిపోయాను, ఉండిపోయాను అని ఈ పాప ఆ యొక్క కిరణంతో మాట్లాడుతుందనమాట. మరి ఎప్పుడు మాట్లాడుతుంది? ఏంది, మార్నింగ్ వచ్చేసింది కదా, నిన్న ఈవినింగ్ నేను నీతో ఆటాడాను చాలాసేపు, మరి నువ్వేమో వెళ్ళిపోయావు, ఇక నేను ఒక్కదాన్నే అయిపోయాను అని చెప్తుంది. మరి సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? కిరణము అంటే సూర్యుని యొక్క కిరణము ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఇన్ ద ఈవినింగ్స్ కదా, సన్ సెట్ అవుతుంది ఈవినింగ్ టైంలో, అప్పుడు వెళ్ళిపోయాడు అనమాట. మరి ఎటు వెళ్ళిపోయారు చూద్దాం ఏం చెప్తుందో. తూ సుఖ్ సే సోయిల్ హోగి, నువ్వు హాయిగా పడుకొని ఉంటావు. పర్ కానీ ముజ్కో నీంద్ నహీ ఆయి, నాకైతే నిద్ర రాలేదు. పరీ కథాయే అంటే ఫెయిరీ స్టోరీస్ అన్నమాట, ఉంటాయి కదా దేవతల స్టోరీస్. పడితే ఏంజల్ స్టోరీస్ అనమాట. పరీ కథ అంటే ఏంజల్ స్టోరీస్. పడితే చదువుతూ బడీ దేర్ మే సోపాయి, ఎంతో టైం అయిపోయిన తర్వాత ఆలస్యంగా నేను నిద్రపోగలిగాను. సోపాయి. కెహనే లగి కిరణ్ యహ సున్కర్, కిరణ్ కూడా మాట్లాడటం మొదలుపెట్టింది. అన్నది ఏంటి? ఈ పాప చెప్పింది విని, యహ సున్కర్ ఇది విని, మేహి నేను కూడా కబ్ సోపాతి హూ, ఎప్పుడు పడుకోగలుగుతాను, అసలు ఎప్పుడు కుదురుతుంది నాకు పడుకోవడానికి. తుమ్హే సులాకర్, మేము నిన్ను నిద్రపుచ్చి ఏక్ దూసరి దునియా మే జాతి హూ, ఒక మరో ప్రపంచంలోకి నేను వెళ్తాను. నిన్ను నిద్రపుచ్చి మరో ప్రపంచంలోనికి నేను వెళ్తాను అని ఆ యొక్క కిరణం చెప్పిందనమాట పాపతో. బచ్చే జో బిస్తర్ మే సోయి హోతే, పిల్లలు ఎవరైతే తమ మంచం మీద పడుకొని ఉంటారో అలాగే ఉన్హే జగాతి హూ, వాళ్ళని నేను వెళ్ళి లేపుతాను. అంటే ఈవినింగ్ అయితే నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాను కదా, నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి
నేను మరో దేశంలోకి వెళ్ళిపోయి మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయి అక్కడ పిల్లగాళ్ళు నీలాంటి పిల్లలు పడుకొని ఉంటారు, అక్కడ వాళ్ళకి రాత్రి, వాళ్ళు ఇంకా పడుకొనే ఉంటారు, కాబట్టి నేను వాళ్ళని లేపుతాను, నిద్ర లేపుతాను అంటున్నాను. वहाँ शाम हो जाती है तो वहाँ शाम हो जाती है तो అక్కడ సాయంకాలం అయితే లౌట్ యహా ఫిర్ ఆతీ హూ, మళ్ళీ అక్కడ సాయంకాలం అయిందనుకో, వాళ్ళని నిద్ర లేపిన తర్వాత అలా సాయంకాలం అయిన తర్వాత ఫిర్ యహా లౌట్ ఆతీ హూ, తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను ఉదయాన్ని మిమ్మల్ని నిద్ర లేపడానికి అని చెప్పేసి సూర్యుడు చెప్పాడనమాట. నిరంకర్ దేవ్ సేవక్, ఇది నీ యొక్క రైటర్ పేరు నిరంకర్ దేవ్ సేవక్. అసలు ఇక్కడ సూర్యుడు చెప్పిన మాటలు మనం ఒకసారి అర్థం చేసుకుంటే, పాప ఏమేమి అడిగింది, నిన్నటి వరకు నువ్వు నాతో ఆడావు, మరి సాయంకాలం అయిపోగానే వెళ్ళిపోయావు, అయితే నేను నిద్రపోలేకపోయాను అంటే సాయంకాలం అయిపోయిన తర్వాత ఇంకా రాత్రి అవుతుంది కదా, రాత్రి అప్పుడు సూర్యుడు కనపడ్డు. మరి సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సూర్యుడు అన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఉదయాన్ని అడిగితే సూర్యుడు అన్నాడు నేను మరో ప్రపంచంలోకి వెళ్ళాను అన్నాడు. ఏంటిది? దీని గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే ఇదిగో ఇది భూమి అనుకుందాం, ఇది భూమి గ్లోబ్ కదా, భూమికి సాదృశ్యంగా ఉంది. ఇది రెప్లికా అనమాట, భూమిలా ఉంటుంది. ఇక్కడ సూర్యుడు అనమాట, సూర్యుడి నుంచి ఎలాగైతే కిరణాలు వస్తాయో అలాగా ఇటువైపు వస్తుంది. ఈ పాప బహుశా ఇక్కడ ఉన్నప్పుడు ఇటువైపు వెళ్తూ ఉంటుంది. మరి ఈ భూమి ఏం చేస్తుంటుంది? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. అయితే ఏమవుతుంది, సూర్యుడు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ లైటింగ్ వస్తూ ఉంటుంది, ఆ తర్వాత సూర్యుడు నెమ్మదిగా ఇటు కదులుతూ ఉంటారు. ఇటు కదలంగానే ఇటువైపు కదిలినప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇటువైపు ఏమో డే లైట్ ఉంటుంది, ఇటువైపు చీకటిగా ఉంటుంది. అంటే ఇటువైపు ఉన్న వాళ్ళందరేమో మెలకుగా ఉంటారు, ఇటువైపు ఉన్న వాళ్ళందరూ పడుకొని ఉంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియాలో డే అయితే అమెరికాలో రాత్రిలా ఉంటుంది. అలా ఎప్పుడైతే సూర్యుడు తర్వాత భూమిలా తిరుగుతూ తిరగగానే ఇటువైపు వాళ్ళకి వెలుతురు వస్తుంది, ఇది చీకటి పడుతుంది. అంటే ఎప్పుడైనా సూర్యుడు ఒక పక్కే కనిపిస్తూ ఉంటాడు కాబట్టి అటుపక్క వెలుతురు ఉంటుంది, మరో పక్క భూమి మీద చీకటి ఉంటుంది. సో అదే అన్నమాట.